మొత్తానికి చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది పూర్తి కావడం జరిగింది. 42 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయడం జరిగింది. అయితే దీనిని మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీజీ గారు జమ్మూ కాశ్మీర్లోని ఖత్రా అనే విలేజ్లో జూన్ 6న 2025లో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ మన వరల్డ్లోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. అయితే ఇది వరల్డ్లో రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. అంటే ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ యొక్క హైట్ 324 మీటర్లు. కానీ ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క హైట్ ఎంత అంటే 359 మీటర్లు. సో అందుకే ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించదగిన రైల్వే బ్రిడ్జ్గా దీనికి వరల్డ్ రికార్డు ఉండడం జరిగింది. అయితే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు నిర్మించారంటే తక్కువ టైంలోనే జమ్మూ కాశ్మీర్లో వెళ్ళి రావడానికి దీన్ని నిర్మించడం జరిగింది. సో అదేవిధంగా ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ని నిర్మించడానికి 42 సంవత్సరాలు టైం పట్టింది. కానీ దీని యాక్చువల్గా 1970లోనే దీన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ అది 1983లోనే దీనికి పునాది తీయడం జరిగింది. సో అది రాను 1990లో ఇది వర్క్ స్టార్ట్ చేయడంతో ఇది రాను 2025 జూన్ 6 లోపల ఇది పూర్తి కావడం జరిగింది. అయితే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ టోటల్గా 272 కిలోమీటర్లుగా నిర్మించడం జరిగింది. అయితే ఇది ఉదంపూర్ నుంచి బరముల్లా వరకు, అంటే ఉదంపూర్ టు శ్రీనగర్ అండ్ శ్రీనగర్ టు బరముల్లా 272 కిలోమీటర్లో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే యాక్చువల్గా ఉదంపూర్ కంటే ముందు నుంచి పడితే బరముల్లా వరకు 324 కిలోమీటర్లు రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క హైట్ 359 మీటర్లు. ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క పొడవు అనేది 1315 మీటర్లు. అండ్ ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క ఆర్చ్ అనేది అంటే కోట్ టైప్ ఉంది కూడా, అది రైల్వే ట్రాక్ కింద, దాని యొక్క పొడవు అనేది 785 మీటర్లు. అండ్ దాని కింద ఉన్న ఆ రెండు కొండల మధ్యలో దూరం అనేది 530 మీటర్లు. అయితే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించడానికి 2 ఊర్ల మధ్యలో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఆ ఊర్లు ఏవేవంటే కౌరి అండ్ బక్కల్. ఈ 2 ఊర్ల మధ్యలో, ఆ 2 కొండల మధ్యలో చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అయితే ఈ రైల్వే బ్రిడ్జ్కి చెనాబ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ 2 ఊరి మధ్యలో చెనాబ్ అనే నది ప్రవహిస్తుంది. అది వేగంగా కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే నీళ్ళు అనేది అధికంగా వచ్చినాయనుకో అప్పుడు అది చాలా వేగంగా ప్రవహించడం జరుగుతుంది. అందుకే ఆడ చెనాబ్ నది ప్రవహించడం వలన అందుకే దీనికి చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ శాతం భూకంపాలు వస్తాయి. అదేవిధంగా అక్కడ మట్టి రాళ్ళు అనేటివి ఏ విధంగా ఉంటుందో తెలియదు. అండ్ ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మించడానికి చాలా టైం తీసుకోవడం జరిగింది. సో మనం ఇండియాలో ఉన్న చాలా ఇంజనీర్స్, అదేవిధంగా ఫారెన్ కంట్రీ ఇంజనీర్స్ కూడా మన ఇండియాకి రావడం జరిగింది. అది యాక్చువల్గా అండ్ జర్మనీ ఇంజనీర్స్ కూడా మన ఇండియాకి రావడం జరిగింది. ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్లో కూడా వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. అండ్ మన ఇండియా యొక్క స్టీల్ కూడా దీన్ని వాడడం జరిగింది. అండ్ ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మించడానికి స్టీల్ అదేవిధంగా కాంక్రీట్ని యూజ్ చేయడం జరిగింది. టోటల్గా 28,000 స్టీల్ని దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని దగ్గర ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్కి 14,000 మందికి పైగా వర్క్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఎంప్లాయ్ రావడం జరిగింది, వాళ్ళు కూడా వర్క్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ విధంగా చాలామంది వర్క్ చేసి దీనిని కంప్లీట్గా చేయడం జరిగింది. అండ్ చాలా 42 ఇయర్స్ నుంచి దీన్ని వర్క్ చేయడం వల్ల ఇది పూర్తి కావడం జరిగింది. సో యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఇక్కడ భూకంపాలు వస్తే మరి ఈ బ్రిడ్జ్కి ఏం కదంటే హై టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్న సాయిల్ని రీసెర్చ్ చేయడం జరిగింది, అక్కడ ఉన్న రాళ్ళని రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఉంటుందని మొత్తం మన ఇండియా యొక్క DRDO అదేవిధంగా ఇండియా యొక్క IISc ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం అంటే దీనిపై రీసెర్చ్ చేసి దీని గురించి పూర్తిగా తెలుసుకొని దీనిని ఏ రకమైన బ్రిడ్జ్ని వేస్తే బాగుంటుందని వీళ్ళు రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న సాయిల్ని రీసెర్చ్ చేసి దీనిపై బ్రిడ్జ్ కట్టడం జరిగింది. సో అదేవిధంగా ఒకవేళ భూకంపాలు వచ్చినా కూడా ఆ బ్రిడ్జ్కి ఏం ఎఫెక్ట్ కాకుండా దాన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ వలన రవాణా సౌకర్యం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరైనా ఈజీగా తక్కువ టైంలోనే వెళ్ళి రావచ్చు. ఇంతకుముందు జమ్మూ నుంచి శ్రీనగర్కి వెళ్ళాలంటే 7 గంటల టైం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం 3 గంటల్లోనే రావడం జరుగుతుంది ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ వేయడం వలన.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ వలన చాలామందికి జాబ్స్ దొరికాయి. అండ్ చాలామంది కూడా ఇందులో వర్క్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్స్ కూడా బాగుండడం జరిగింది. 14,000 మందికి పైగా వర్క్ చేయడం అంటే చాలామందికి జాబ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ని మొత్తంగా కంప్లీట్ చేయడానికి టోటల్గా 14,086 కోట్లు ఖర్చు అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క లైఫ్ టైం అనేది 120 సంవత్సరాలు. అండ్ దీనిపై నడిచే రైలు యొక్క మ్యాక్సిమం స్పీడ్ అనేది 100 km/h అంత స్పీడ్ వెళ్ళినా ఏం కాదు. అండ్ దీని యొక్క మ్యాక్సిమం విల్డ్ స్పీడ్ అనేది 266 km/h స్పీడ్ వెళ్ళినా కూడా దీని ఏం కాదు. అండ్ తక్కువగా అంటే చాలా ఐస్లో ఉన్నా కూడా, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కాబట్టి చల్లని ప్రదేశం కాబట్టి మంచు పడ్డ ఏం కాదు, ఎందుకంటే ఆ ఉక్కుతోటి దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న స్టీల్ వాడడం వలన దీనికి ఏం ఎఫెక్ట్ కాదని చాలామంది ఇంజనీర్స్ అదేవిధంగా రీసెర్చ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ వలన చాలామందికి ఉపాధి దొరకడం జరిగింది. అండ్ ఆల్సో ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క బ్యాక్ స్టోరీ తెలుసుకుందాం. అయితే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ 1970లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది, అంటే అప్పుడు దీన్ని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా దాని యొక్క పునాది అనేది అంటే ఫౌండేషన్ అనేది 1983లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది రాను రాను దాని యొక్క వర్క్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అయింది మాత్రం 1990లో. 1970లో దీన్ని నిర్మించాలనుకున్నారు. 1983లో దీని పునాది పడ్డది, అంటే ఫౌండేషన్ స్టార్ట్ అయింది. కానీ 1990లో ఈ వర్క్ స్టార్ట్ అయింది, అంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది. అది గత 28 సంవత్సరాలు దీనిపై వర్క్ చేయడం వలన 2025లో ఇప్పటికీ 2025 జూన్ 6న దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీజీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ మన యొక్క జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ చాలామంది స్టూడెంట్స్ అదేవిధంగా చాలామంది రావడం జరిగింది. అక్కడ చాలా మొత్తం మన ఇండియా జెండాలు అక్కడ ఎగిరేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించాలనుకున్నారు, అదేవిధంగా పాల్కం అటాక్ జరిగింది. కానీ మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ టెర్రరిస్ట్ క్యాంప్స్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది టెర్రరిస్ట్ వాళ్ళని కూడా మన ఇండియా గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఎంతమంది అయితే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ పాకిస్తాన్ వాళ్ళని ఇండియా నుంచి పంపించడం జరిగింది. సో చాలామంది టెర్రరిస్ట్ వాళ్ళని కూడా చంపడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది పీస్గా ఉండడం జరిగింది. ఇంతకుముందు పాకిస్తాన్ వాళ్ళ హ్యాండర్లో ఉండే, కానీ ఇప్పుడు మాత్రం మనది. ఇంతకుముందు నుంచి కూడా మనదే, బట్ ఇప్పుడు టోటల్గా పీస్గా ఉండదు, అంటే టోటల్గా ఫ్రీగా ఉండదు, ప్రశాంతంగా ఉన్నది. సో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా విజిట్ చేయొచ్చు. అండ్ జమ్మూ కాశ్మీర్ కూడా ఇప్పుడు ఫ్రీ నవ్, ఎందుకంటే పాల్కం అటాక్ జరిగిన తర్వాత మన ఇండియా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవడం వలన పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోకి రావడం కుదరదు, ఎందుకంటే మన ఇండియా ఆర్మీ వాళ్ళు ప్యూర్ అలర్ట్గా ఉండడం జరిగింది. సో ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రావాలనుకుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చంపడం జరుగుతుంది. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియా గవర్నమెంట్ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఇప్పుడు అందరూ ఫ్రీగా ట్రైన్లపై వెళ్ళి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్పై వందే భారత్ అనే ట్రైన్స్ కూడా నడవడం జరుగుతుంది. అండ్ టోటల్గా అందరూ ఫ్రీగా దీనిపై తిరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా, చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది మన ప్రపంచంలోనే అత్యైన ఎత్తులో నిర్మించదగిన బ్రిడ్జ్. ఓకే, తక్కువ టైంలోనే జమ్మూ కాశ్మీర్లో మనం తిరిగి రావచ్చు, తక్కువ టైంలోనే దీనిపై వెళ్ళి రావచ్చు. అండ్ హై స్పీడ్ కలిగిన వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని దీనిపై నడపడం జరుగుతుంది. అండ్ సో మీకు ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. గత 42 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టుపై ఇండియా గవర్నమెంట్ వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్గా 2025లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. కంప్లీట్గా మొత్తం టోటల్గా ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది పూర్తి కావడం జరిగింది. సో అందరూ వెళ్ళి రాండి, మీకు ఫ్రీ ఉంటే వెళ్ళి రండి. ఓకే, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్.